ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఎస్తేరుకి తన తండ్రి అయిన మొర్దెకై ద్వారా ఒక ఆజ్ఞ ఇవ్వబడ్డం జరిగింది. అదేంటంటే, నీ జాతిని కానీ నీ వంశమును కానీ నువ్వు ఎక్కడ ప్రస్తావించకూడదు, ఎక్కడ చెప్పకూడదు. ఎస్తేరు తన తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి వినయముతో ఆమె ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టుగా లేదు. అసలు ఎక్కడ చెప్పలేదు ఆమె. అసలు ఈ యొక్క ఆజ్ఞ ద్వారా, ఈ యొక్క విషయం ద్వారా, ఈ యొక్క సంగతి ద్వారా యూదులందరికీ మహారక్షణ ఆనందము కలుగుతుంది అనే విషయం అక్కడ ఎవరికీ కూడా తెలియదు. ఈ యొక్క విషయంలో నుంచి దేవుడు యూదులందరినీ ఎలా కాపాడారు, అసలు దేవుని సంకల్పం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, హామాను ద్వారా యూదులకు కలగబోయే మహాభయంకరమైన మరణ వేదనకు సంబంధించిన ఆ కీడంతా ఫస్ట్ ఎవరికి తెలుసండి? పరలోకమందున్న దేవునికి తెలుసు. అందుకే ఆ దేవుడు ఈ యొక్క ఆలోచన మొర్దెకై హృదయంలోను, మొర్దెకై హృదయం నుంచి ఎస్తేరు హృదయానికి చేరవేయబడ్డం జరిగింది. ఈ పనంతా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అయితే ఈ యొక్క ఆజ్ఞలో నుండి యూదులకు ఎలా రక్షణ వస్తుంది, యూదులు ఎలా తప్పించబడ్డారు అని మనం ఆలోచించినట్లయితే, అసలు ఎస్తేరు ఎవరు అనేది హామానుకు తెలుసా? హామానికి తెలీదు. ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళి, నన్ను, నా జాతి వారిని, నా వంశము వారిని కాపాడుము అని రాజుకి మొరపెట్టినప్పుడు రాజు కంగారైపోయాడు, తల్లడిల్లిపోయాడు. ఎవరు నువ్వు అసలు? నేను మీకు దాసదాసీలుగా అమ్మబడిన ఒక యూదురాలిని, మేము యూదులము గనుక ఈ హామాను తలపెట్టిన మహాభయంకరమైన ఆ కీడు నుంచి నన్ను, నా జనులను తప్పించు అని రాజుకి మనవి చేయగా అక్కడ ఏం జరిగింది? గనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఆలోచించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పం మన గురించి, ఆయన యొక్క ఆలోచన ఏంటనేది మనకి తెలియదు. మన ఆలోచనకి అందదు, మనం ఆలోచించలేము, మన హృదయానికి అగోచరములు ఆయన కార్యములు. కానీ సంకల్పం అట్లా జరుగుతూనే ఉంటుంది మన పట్ల. ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని ఆయన సంకల్పం చెప్పిన కాచి కాపాడుతూ ఉంటారు. కానీ ఈ విషయాన్ని మనం గ్రహించక, ఈ విషయాన్ని మనం ఆలోచించక, అయ్యో దేవా ఇలా జరిగింది, అయ్యో దేవా అలా జరిగిందని ఎప్పుడు మొత్తుకుంటూనే ఉంటాం, ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థనలో దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అనేది మాత్రం మన నోట్లో నుంచి చాలా సందర్భాల్లో తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా మహిమపరచవలసిన వారిమై ఉండగా మనము ఎప్పుడు బాధలోను, వేదనలోను, చింతలోను మునిగిపోయే వారిగా ఉంటాం. కనుక ఇక్కడ దేవుని ద్వారా మొర్దెకై ద్వారా ఎస్తేరుకి తెలియజేయబడిన ఈ యొక్క సంగతి సడన్ గా ఒక్కసారిగా రాజు ముందు ఓపెన్ చేసినప్పుడు, నేను యూదురాలిని, నా జనులందరూ యూదులు అని చెప్పగానే హామాను పరిస్థితి ఏంటండి అక్కడ? అసలు మనం ఆలోచిద్దాం. మనకు కీడు చేయబోయే వారి విషయంలో దేవుడు అట్టి అకస్మాత్తుగా సర్వనాశనాన్ని తీసుకొచ్చి వారి తలపైన కుప్పలుగా పోయడం జరుగుతుంది. దేవుని బిడ్డలకు హాని చేయాలనుకునే వారి పరిస్థితి హామానును పోలి ఉంటుంది. ఒకవేళ హామానికి ఎస్తేరు ఎవరో ముందుగా తెలుసుంటే ఏం జరిగేది? అసలు ఎస్తేరు వచ్చి రాజు దగ్గర తనని రక్షించమని, తన ప్రజలను కాపాడమని మనవి చేసే అవకాశము కూడా ఉండకపోయిను. ఆ యొక్క అవకాశము ఎస్తేరుకు లేకుండా హామాను తన యొక్క కుట్రను వేరే విధంగా సఫలపరుచుకునేవాడు. అందుకనే ఈ కీడంతటిని ముందే ఎరిగిన ఆ కన్న తండ్రి ఈ యొక్క సంకల్పాన్ని, ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆ సమయంలో అమలుపరచడం జరిగింది. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి జరగబోయే కీడు, మనకి సంభవించబోయే ప్రమాదం మనకి తెలీదు, కానీ అన్నీ తెలిసిన దేవుడు పరలోకమందున్నాడు. ఆయన ప్రతి క్షణం మన కంటి పాప వలె ఆయన కాచి కాపాడి మనల్ని రక్షించి, పోషించి, సంరక్షించి ఆయన కృప భద్రపరిచినప్పటికీ మనకి ఏదో తెలియని వెలితి. అందుకే ఎస్తేరు గ్రంథాన్ని మీరు బాగా చదవండి. దేవుని యొక్క మహా అద్భుతమైన సంకల్పాలు, ఎంతో అమూల్యమైన విషయాలు మన హృదయానికి అక్కడ అర్థమవుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు దేవునికి పూర్ణముగా ఇచ్చి వేసుకో. నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ వివేకముతోను నీ తండ్రి అయిన దేవుని ముందు మోకరిల్లి నీ సమస్యలన్నింటినీ నీవు వివరించక ముందే ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఆ విషయం ప్రతి విశ్వాసి గమనించాలి. గమనించి
నా యొక్క సమస్య తీరుతుంది, నా యొక్క ఇబ్బందుల్లో నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు. ఈ రోజు నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప. మనకు ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, సమస్తము దేవుని చేతిలో విడిచిపెట్టినప్పుడు ఆయన అద్భుతంగా తన యొక్క సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చడం జరుగుతుంది. ఒకవేళ ఆయన సంకల్పానికి మనం లోబడకపోతే ఆ కష్టాన్ని చేతులారా మనం కొని తెచ్చుకున్న వారమే అవుతాము. గనుక దేవునికి మాత్రమే విధేయత చూపి ఆయన గొప్ప సంకల్పం మన పట్ల నెరవేరే వరకు మనం వేచి చూడాలి. రక్షణ సంకల్పం అంటే ఆయన ఆల్రెడీ ఎప్పుడో మనల్ని రక్షించేసి ఆయన రక్షణ సంకల్పంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోయారు. కానీ మనం ఇంకా ఇక్కడ ఓ చిన్న మిస్టేక్ లో ఎప్పుడు ఉండిపోతాం. అది ఏంటంటే విశ్వాసంలో పాలు త్రాగవలసిన వారిమై ఉన్నాం. మనము ఇంకెప్పుడు బలమైన ఆహారం తిని మనం బలపడతాం. చంటి బిడ్డ పాలు మాత్రమే తాగగలుగుతుంది, కానీ పెద్దవారు చికెన్లు మటన్లు అన్నీ తింటారు. కానీ పాలు ద్వారా వచ్చే పోషణ, ఈ పెద్దవారు తీసుకునే ఆహారం నుంచి వచ్చే పోషణ డిఫరెంట్ గా ఉంటుంది. చిన్న బాడీకి చిన్న పోషకాలు, పెద్ద బాడీకి అనేక రకాలైన పోషకాలు కావాలి ఈ శరీరం నిలబడాలంటే కదా. మరి అలాంటప్పుడు నీవు బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ విశ్వాసం ఏంటి? ఇంకా పాలు తాగే పరిస్థితేనా? లేక ఈ యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని, ఈ యొక్క దేవుని యొక్క కృపను నీ తోటివారికి ప్రచురించే శక్తి సామర్థ్యాలు ఇంకా పొందావా? పొందలేదా? నీ విశ్వాసాన్ని నీవే పరిశీలించుకోవాలి. మన విశ్వాసాన్ని మనమే పరిశీలించుకోవాలి. గనుక ఎస్తేరులా దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి. ఎస్తేరు దేవునికి లోబడింది, అలాగే తన తండ్రి అయిన మొర్దెకైకి లోబడింది. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో ఆ యవనస్తులు వారి యొక్క తల్లిదండ్రులకు లోబడి జీవిస్తారు. వారి యొక్క తల్లిదండ్రుల మాటలను వారు మనసారా అంగీకరించి వాటిలో కొనసాగే అవకాశం ఉంటుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు విశ్వాసమైన తల్లివైతే నీ బిడ్డలను దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచు. దేవుని యొక్క సంకల్పంలో వారిని పెంచు. అప్పుడు వారు దాని నుంచి తొలగిపోకుండా ఎస్తేరు వలె దీవించబడి ఆశీర్వదించబడి మహా ఉన్నతమైన స్థానాన్ని వారు పొందే అవకాశం ఉంటుంది, కేవలము దేవుని కృప ద్వారా. ఈ యొక్క ఎస్తేరుకి తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ద్వారా దేవుడు తన యొక్క మహా అద్భుతమైన సంకల్పాన్ని యూదుల పట్ల ఎలా నెరవేర్చడం జరిగిందో మనందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. గనుక దేవుడు మనకు కనిపించట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుని స్వరం నాకు వినపట్లేదు, ఇలాంటి ఒట్టి మాటలు నీ హృదయంలో నుంచి తీసివేయి. దేవుడు నీతో స్వయంగా వచ్చి అమ్మా నా ప్రియ బిడ్డ అని నిన్ను పిలవరు. ఇది బైబుల్లో వాక్యానుసారంగా ఎక్కడ కూడా వ్రాయబడలేదు. నీవు ఒక క్రైస్తవుడు అయితే క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే నీవు నీ తండ్రి అయిన దేవునికి వారసురాలిగా, కుమారుడిగా, కుమార్తెగా నీవు తీర్చబడితే, క్రీస్తు ప్రభువారిని పోలి నీవు జీవించినప్పుడు తండ్రి నీలోనే, నీ హృదయంలోనే ఉంటారు, అంతే. గనుక ఎస్తేరు లాంటి ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, ఆ యొక్క ఉన్నతమైన స్థితిని మనం పొందాలంటే దేవునికి హృదయాన్ని ఇచ్చి వేసుకోవాలి. మనల్ని మనం ఇచ్చి వేసుకోవాలి. ఎందుకు? మనల్ని మనం ఆయనకి ఇచ్చి వేసుకుంటే ఆయన ఏం చేస్తాడండి? ఆయన అద్భుతమైన మహా గొప్ప శక్తివంతమైన ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయం పైన ఆయన రాసుకుంటారు. ఆయన రాసుకున్నప్పుడు ఆ వాక్యం ఎప్పుడు మనల్ని తట్టుతూ ఉంటుందన్నమాట. ఇదిగో ఈ పని చేస్తున్నవి, ఇది తప్పు, ఇదిగో ఈ ఆలోచన తప్పు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మేల్కొల్పుతూ ఉంటాడు. నీ హృదయంలో వ్రాయబడిన దేవుని యొక్క ఆజ్ఞలు అనగా వాక్యము నిన్ను మేల్కొల్పుతూ, ప్రేరణ చెందిస్తూ, ప్రేరణ కల్పిస్తూ, చెడు నుంచి మరలుకొని దేవునిలోనికి ప్రవేశించే మహాభాగ్యం కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీవు ఈ విషయాలన్నీ నీ హృదయంలో దాచుకొని నీవు దేవునిలో బహుగా ఫలించాలని ఆశిస్తూ అందరికీ వందనాలు.